గౌరవ ఎంపీ గారిని ప్రొద్దుట ఇది ఏమంటారు ముందస్తు ప్రివెంటివ్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. కాకపోతే ఆయన అక్కడి నుంచి వివిధ జనాలు అడ్డగించడం తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. సో ఆయనకి ఏంటంటే ప్రివెంటివ్ కస్టడీ ప్రొసీజరల్ ఫార్మాలిటీస్ అని చెప్పి ఆయనతో పాటు ఒక ఆఫీసర్ని కూర్చోబెట్టి 5 గంటలకు ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రివెంటివ్ కస్టడీ ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వారి పని వారు చేసుకోవచ్చు. పోలింగ్ ఇప్పటి వరకు 60% జరిగిందండి. పోలింగ్ స్టేషన్ వద్ద అయితే మార్నింగ్ క్యాండిడేట్ మాత్రం ఏదో మనకి 6:30-7 గంటల సమీపంలో మనకి చేశారు. తర్వాత సబ్సిక్వెంట్లీ ఇంకా మనమే అతనికి ఒక ఆఫీసర్ని ఇచ్చి మీరు స్వేచ్ఛగా తిరగమన్నాం. ఆ తర్వాత ఏం ఇష్యూస్ రాలేదు. ఎక్కడ పోలింగ్లో అయితే ఎటువంటి ఇష్యూస్ లేవు. ఉన్నట్టే కదా, స్టిల్ ఉన్నట్టే. ఏమండి, కనుంపల్లి నేను విజిట్ చేసినప్పుడు ఒక 20 మంది లేడీస్ ఉన్నారండి. అందరికీ ఓటర్ స్లిప్లు ఉన్న వాళ్ళందరినీ లోనకైతే పంపించడం జరిగిందండి. నేను దగ్గరుండి పంపించానండి. సార్ మీరు ఆధారాలు ఇవ్వండి, దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. అదే మాకు అన్నీ తెలియవు కదండి, మీరు ఇవ్వండి. విత్ అథెంటిక్ ప్రూఫ్స్ ఇస్తే డెఫినెట్లీ తీసుకుంటాం సార్. డెఫినెట్లీ అండి, మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నా మీరు సబ్మిట్ చేయండి. మా పరిధిలోనే మేము చేస్తాం. కలెక్టర్ గారి పరిధిలో ఉన్నది కలెక్టర్ గారికి బదిలీ చేస్తాం. ఎంపీ గారు అట్లా అక్కడ అడ్డగించి రావటం అనేది ఆయనకు కొంచెం చెప్పడం జరిగింది. దీని ప్రొసీజరల్ ఫార్మాలిటీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన వద్ద ఏంటంటే ప్రివెంటివ్ కస్టడీలో ఉండాల్సిన ఒక ఆఫీసర్ని అతన్ని పక్కనే నిత్యం ఆయన అబ్జర్వేషన్లో ఉంచి 5 గంటల వరకు ఆయన అదుపులో ఉన్నట్టే లెక్క.